రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. దాని రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రిజల్ట్స్ ఎట్లొచ్చినాయి అంటే ఆంధ్రలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూటమి కైవసం చేసుకుంది. ఒక టీచర్ ఎమ్మెల్సీలలో ఓడిపోయింది. అంటే అందులో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ఇచ్చినా కానీ టీచర్స్ ఓటేయలేదు, ఓడిపోయింది. కానీ నిజంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అధికార పక్షానికే ఓటేస్తారు ఎక్కడనైనా. ఇక్కడనేమో అధికార పక్షానికి ఓటేయలేదు. మరి ఎందుకు వేయలేదు ఏమో తెలియదు. అక్కడ ఏదైనా వ్యతిరేకత ఉన్నదా అనేది, మరి ఉద్యోగులను ఏమన్నా ఒత్తిడి చేసిర్రా, ఉద్యోగులు ఈ టైం చూసి కక్ష తీర్చుకున్నారా తెలియదు. తెలంగాణలో అయితేనేమో పట్టభద్రుల ఎమ్మెల్సీ 1, టీచర్ ఎమ్మెల్సీలు 2 జరిగినాయి. రెండిట్లల్లో పట్టభద్రులు 1, టీచర్స్ 1 బీజేపీ కైవసం చేసుకున్నది. ఇంకొక టీచర్ ఎమ్మెల్సీ ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్. కాకపోతే కాంగ్రెస్కి ఏం రాలేదు. అప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచినా ఓడినా ఒకటే, పెద్ద మేము దాన్ని పట్టించుకునేది లేదని కూడా ముందే చెప్పిండు. దీంతోపాటు ఇప్పుడు బీజేపీ ఫుల్ జోష్లో ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లేస్ని బీజేపీ కవర్ చేసింది. వాస్తవంగా అదే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ బహిరంగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి పట్టభద్రుల అభ్యర్థి ఉన్నాడు కదా ప్రసన్న హరికృష్ణ, ఆయనకు బహిరంగంగా మద్దతు పలికింది. టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతు పలికింది అంటే ఆమె ఆల్రెడీ కవిత ప్రసన్న హరికృష్ణ కోటేయండి అని ఆమె చెప్పింది. ఆమె చెప్పినాక కూడా ప్రసన్న హరికృష్ణ 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడు. అంటే టీఆర్ఎస్ని కూడా జనాలు నమ్ముతలేరు. టీఆర్ఎస్కు సంబంధించిన ఓటర్లు కానీ ఎవరు కానీ అందరూ బీజేపీ వైపు మళ్ళీరు అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పినంటే రాష్ట్రంలో 2 పార్టీలు కొట్లాడతాయి, బీజేపీ కాంగ్రెస్. ఎట్లా అంటే దున్నపోతులు కొట్లాడుకుంటుంటే మధ్యలో దూడొచ్చి చచ్చిపోయింది అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చింది, టీఆర్ఎస్ నుంచి డిఆర్ఎస్కి వస్తుంది. ఏది డిస్టిక్ రాష్ట్ర సమితికి అవుతుంది, తర్వాత మండల రాష్ట్ర సమితి, తర్వాత అట్లా కిందికి పోయి సమాప్తం క్లోజ్ అయిపోతుంది. అది టీఆర్ఎస్ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 సీట్లు బీజేపీ గెలవడం వల్ల బీజేపీ జోష్లో ఉన్నది. చెప్పుకోవాలంటే జోష్లో ఉన్నట్టే. ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం నిరుత్సాహంగా ఉన్నది. బీజేపీ ఇదే జోషును కొనసాగిస్తే నిజంగా నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కావచ్చు, ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో కావచ్చు, కాంగ్రెస్కు గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్కు పోటీ ఓన్లీ బీజేపీనే అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా అట్లనే భావిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని జనాలు నమ్ముతలేరు. ఎంతసేపటికి కొంతమంది జనాలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ కూడా అర్థమైంది. కాంగ్రెస్ కూడా అట్లనే ట్రీట్ చేస్తుంది, మాకు పోటీ బీజేపీనే. బీజేపీ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. బీఆర్ఎస్ని నమ్ముతలేరు, మేము కాంగ్రెసే మాకు పోటీ, ఇక కాంగ్రెస్నే మేము గద్దె దింపే ప్రయత్నం చేయాలి, నెక్స్ట్ మేము అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచిస్తుంది. కానీ ఈ 2 హోరాహోరీగా ఫైట్ జరుగుతాయి. 2029లో ఘోరంగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది పోటీ. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినా కానీ రేపు ఎట్లా వస్తుంది, 60-40% లాగా విజయ అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్కు బీజేపీకి. ఒకవేళ టీఆర్ఎస్కి ఎవరన్నా అభిమానులు ఉండి ఎంతో కొంత ఉంటే ఏదో కొంత ఒక 20% వరకు ఏమన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలలో. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా సేమ్ అట్లే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ రాజకీయాలల్లో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందా అని జనాలు ఆలోచించుకుంటారు. ఎందుకంటే బీజేపీ 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది కదా, ఇదేంది ఎన్నడు గెలవని సీట్లలో బీజేపీ గెలిచింది అని చెప్పేసి కొంతమంది జనాలు ఆలోచిస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి లోపలేసారు. చాలామందిని బీజేపీ వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. వాళ్ళు కలవడం అనేది అసాధ్యం. ఇంకో విషయం, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా విపరీతంగా దాడులు చేసి కేసులు పెట్టింది. బీఆర్ఎస్ పరిపాలించినన్ని రోజులు ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్రమ కేసులే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా తీసుకుపోయి లోపలేసారు. అటువంటి రాక్షస పరిపాలన తెలంగాణ ప్రజలు చూసిరు. కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఈ కల్వకుంట్ల కవిత ఈ ప్రసన్న హరికృష్ణకు బహిరంగంగా మద్దతు పలికింది. బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణని గెలిపియండి అంటే ప్రసన్న హరికృష్ణ వచ్చేసి 3rd ప్లేస్లో పడిపోయాడు. అంటే అర్థం చేసుకోండి, బీఆర్ఎస్ మీద ప్రజలు ఇప్పటికీ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళ ఎంట తిరిగేది అందరు జనాలను చూసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాపును చూసి బలుపు అనుకుంటారు చూడు, ఆ టైపు ఉన్నది సామెత.
ఇప్పుడు కేటీఆర్ ఏడికన్నా పోతాడు, ఆ ప్రోక్లైన్లను ఇటాచీలను పెట్టి పూలు జల్లిపించుకుంటుంటాడు, ఆ సోషల్ మీడియా వీడియోలు తీపించుకొని స్లో మోషన్లో ప్లే చేసుకుంటా, ఇవి ఎన్ని చేసినా జనాలు నమ్ముతలేరు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్కు బుద్ధి చెప్పిరు, కాంగ్రెస్కు కొద్దిగా చురుకబెట్టిరు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న ఏ పార్టీకైనా వ్యతిరేకత అనేది ఉంటుంది. అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, మన దగ్గర ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినాకనే వాళ్ళ దగ్గర ఎలక్షన్లు అయినాయి, వాళ్ళ రిజల్ట్ వచ్చింది. అయినా కానీ వాళ్ళ దగ్గర కూడా కొంచెం ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత చూయించారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెద్దగా పట్టించుకునే ఆలోచనలో లేదు ఇప్పుడున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని బేస్ చేసుకొని అందరు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఎట్లా వ్యతిరేకత వచ్చింది? 93,000 ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినాయి పట్టభద్రుల దాంట్లో. ఎవరు? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి. 98,000 బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి. అంటే 5,000 ఓట్ల డిఫరెన్స్తోనే బీజేపీ అభ్యర్థి గెలిచిండు. వ్యతిరేకత ఉంటే నీకు డిపాజిట్ కూడా రావద్దు, దరిదాపులా కొంచెం అటో ఇటో ఉండాలి వ్యతిరేకత ఉంటే. కానీ 93,000 ఓట్లు వచ్చినాయంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్ట? లేదు కదా. అది కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. కొంతమంది నాయకులు కూడా ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ప్రచారం ఎక్కువ ఉన్నది కానీ వ్యతిరేకత లేదు అక్కడ. అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తున్నదంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇట్లా క్రియేట్ చేస్తుంది ఆ సోషల్ మీడియా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్ చూసి కూడా ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పే వాగ్దానాన్ని అందరికీ తెలిసిపోతుంది. బీజేపీ అన్నారు, బీజేపీ పుంజుకుంటున్నది, ఇది వాస్తవం చెప్పుకోవాలి ఎవరైనా. బీజేపీ ఎందుకంటే 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచి ఇప్పుడు జోష్లో ఉత్సాహంలో ఉన్నది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తుంది. కాకపోతే బీజేపీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే డబ్బులు ఖర్చు పెట్టరు, ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టరు. నాయకుల వరకు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కానీ కార్యకర్తలని చూసుకోరు వాళ్ళు. బీజేపీలో ఉన్న ఈ ఒక్కటే ఒక దరిద్రం ఏంటంటే అదే దరిద్రం. బీజేపీ వాళ్ళు కూడా పైసలు ఖర్చు పెడితే వాళ్ళది వేరే విధంగా ఉంటుంది కానీ ఖర్చు పెట్టరు. ఎంతసేపటికి ఏమంటారు? జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని ముందలేస్తారు. యువకులు ఉంటారు 20 ఏళ్ళ నుంచి ఒక 30-35 ఏళ్ళ వరకు ఏం చేస్తారంటే మా ధర్మం, మేము ధర్మం కోసం కొట్లాడతాం, మాకు పైసలు వద్దు, ఏదొద్దు, అన్నీ వద్దు అని అంటారు. ఇతర పార్టీల వాళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కానీ బీజేపీకి మద్దతు పలుకుతుంటారు. అది ఎప్పటి వరకు? వీళ్లకు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు ఏం ధర్మం కోసం కొట్లాడతామంటారు. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయినాక ఈ ధర్మం మనకు మద్దతు పలుకుతలేదు అని చెప్పేసి మెల్లగా నిష్క్రమిస్తుంటారు. బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా దాదాపు అందరూ ఒక 40+ ఉన్నోళ్ళే బీజేపీలో ఉండరు. బీజేపీలో ఉన్నోళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక 35 to 40 వరకు ఉంటారు. 40 తర్వాత బీజేపీలో ఎవరు ఉండరు, నాయకులు తప్ప కార్యకర్తలు ఉండరు. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు వేరే దారి. జై శ్రీరామ్ అనుకుంటూ పోతే మన కడుపు నింపవుతుందంటే మొన్న ఒక కేటీఆర్ ఒక డైలాగ్ వదిలిండి. ఏంది? జై శ్రీరామ్ అంటే కడుపు నింపదనే డైలాగ్ ఎందుకు కొట్టిండంటే ఈ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిండు. ఆయన వేరే విధంగా మాట్లాడలే. జై శ్రీరామ్ అనుకుంటే తిరుగుతున్నారు, మీకేమన్నా ఇస్తున్నారా ఫండు? మీకేమి ఇస్తలేరు కదా, మేము ఇస్తున్నాం అందరికీ, మేము కార్యకర్తలను మంచిగా చూసుకుంటున్నాం, బీజేపీ నుంచి మా సైడ్ మళ్ళండి అని ఆ కాన్సెప్ట్తో ఆయన మాట్లాడిండు. దాన్ని చాలామంది ట్రోల్ చేసిరు కేటీఆర్ని. ఆ ఒక విషయంలో కేటీఆర్ ఒకటి కరెక్టే మాట్లాడిండు. అది జై శ్రీరామ్ అనే నినాదము కడుపు నింపదు, కరెక్టే. ప్రతి పార్టీలో ఉంటారు ధర్మం మా గొప్పది అని చెప్పేసి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, బీజేపీలో కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఆలోచించే ఏం చేస్తారంటే ఫస్ట్ మన కుటుంబం చూసుకోవాలి. ఎవరైనా అంతే కదా, మన కుటుంబం మన తర్వాతనే మన ధర్మం ఏదైనా అంటారు. ఫస్ట్ ఎవడైనా తన ఇల్లు చూసుకున్నాకనే కదా, ఇల్లు చూసుకున్నాక బయటకు వస్తారు, మా ఊరు మా కథ అన్నట్టుగా ఉంటుంది. ఇదే నడుస్తున్నది. కానీ ఏదైనా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లల్లో బీజేపీ కొంచెం పుంజుకుంటుంది. దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ఆలోచనలో ఉంది. ఇప్పుడు మేము అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో బీజేపీ ఉన్నది. ఈ రెండింటి మధ్యనే హోరాహోరీ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు చూస్తుండండి.